ఓకే. చూడండి, మనకు ఇప్పుడు ప్రజెంట్ యాజ్ పర్ ఎన్ఎస్సి రూల్స్ ప్రకారంగా, ఓకేనా? అంటే మనకు ఎన్ఎస్సి కాదు కానీ ఈ సెబీ రూల్ ఏమంటారు, వాటిని సెబీ రూల్సా, సెబీనే హ్మ్. కదా. అంటే ఇప్పుడు కొత్త ఎక్స్పైరీస్ అవును సార్. ప్రకారంగా మనకు నిఫ్టీ, సెన్సెక్స్ ఓన్లీ టూ ఎక్స్పైరీసే ఉన్నాయి ఈ ఒక వీక్లో, ఓకేనా? సో మనకు ఈ రెండు ఎక్స్పైరీస్ తోటి మనం ట్రేడ్ చేయాలంటే సెన్సెక్స్ ఫ్రైడే రోజు మంచి మూమెంటం ఉంటుంది. సో మనము సెన్సెక్స్ని ఫ్రైడే రోజు మాత్రమే ట్రేడ్ చేసుకోవచ్చు, ఓకేనా? బట్ దీని అవును ప్లాన్ సార్. ఆఫ్ యాక్షన్ ఏమేమి చేయాలో చెప్తాను. సేమ్ వే మరి నిఫ్టీకి కూడా థర్స్డేగా ఎక్స్పైరీ. సో థర్స్డే అవును. ఎక్స్పైర్ అయితే మనము థర్స్డే రోజు ఎక్స్పైరీ చేయకుండా రిమైనింగ్ డేస్ కూడా ఎలా ఎక్స్పైరీ చేయాలి, ఏమేమి సినారీస్ మనము చూడాలి, ఏమేమి సినారీస్ ఉంటాయి మార్కెట్లో చెప్తాను, ఓకేనా? మనం గ్రూప్లో ఓకే. డిస్కస్ చేసిన ప్రకారంగా ఇక్కడ పాయింట్స్ ఏమని చెప్పండి. నార్మల్గా 5 డేస్ అంటే మనకు ఒక 1 వీక్కి 5 డేస్ కదా జనరల్ ఒక ఎక్స్పైరీకి, ఓకేనా? సో అవును. ఒక ఎక్స్పైరీకి 5 డేస్ కాబట్టి మనకు 5 డేస్ ఆ మార్కెట్ ఎన్ని ఎన్ని సినారీస్ ఫామ్ చేస్తుంది అంటే కంపల్సరీగా 1 డే సైడ్ వేస్ చేస్తుంది, ఓకేనా? హ్మ్. 5 డేస్ ఏదో ఒక రోజు కంపల్సరీ కన్ఫామ్, ఓకేనా? హ్మ్. హ్మ్. రిమైనింగ్ 4 డేస్లల్లా 1 డే కన్ఫామ్గా ట్రెండీ డే చేస్తుంది. అది పైకా కిందిగా హ్మ్. తర్వాత సంగతి, కానీ ఒక ట్రెండీ డే చేస్తుంది. ట్రెండీ డే అంటే కంటిన్యూగా ఒకటే మూవ్, అప్ ఆర్ డౌన్, ఓకేనా? ఎన్ని డేస్ అయిపోయాయి హ్మ్. మనకు? 2 డేస్ అయిపోయా, హ్మ్. ఇంకా 3 డేస్ ఉన్నాయి కదా, ఓకేనా? ఈ త్రీ హ్మ్. డేస్లల్లా ఇ- ఇలా, ఓకేనా? అంటే ఓహ్! ఒక అప్ మూవ్, ఒక రివర్సల్, ఓకే. ఇలా 2 డేస్ కన్ఫామ్ చేస్తుంది, ఓకేనా? హ్మ్. ఇంక ఎన్ని డేస్ అయిపోయాయి? ఇంకొక 1 డే ఉందా? అవును. అంతే కదా, ఒక సైడ్ వేస్, ఒక ట్రెండీ డే, అవునా? ఇది అయిపోయింది. హ్మ్. రెండు 2 డేస్ అప్ డౌన్ రివర్సల్, అప్ అంటే డౌన్. రివర్సల్స్ ఇవి హ్మ్. 2 డే. ఇంకొక వన్ హ్మ్. డే అంటే ఇది ట్రెండీ డే చేయొచ్చు, రివర్సల్ చేయొచ్చు, ఓకేనా? హ్మ్. అర్థమైందా? అంటే మనము అర్థమైంది. ఏ రోజు మనం మార్కెట్లో ఎస్కేప్ కావాలంటే సైడ్ వేస్ రోజు ఎస్కేప్ కావాలి మనం. అది ఏ రోజు అయితే తెలియదు కదా, హ్మ్. కానీ ఆ రోజు ఎస్కేప్ అయిన వాడే సేఫెస్ట్ ప్లేయర్ నా లెక్క ప్రకారం, హ్మ్. ఓకేనా? హ్మ్. ఎందుకంటే మార్కెట్లో మనము ఈ రోజు ఎక్కువ పోగొట్టుకుంటాం. ఎందుకంటే మనం ప్రతిసారి ట్రేడ్ అవును. చేస్తుంటాం కదా, అది రాదు. ఈగో, హ్మ్. ఎమోషన్స్, లేకపోతే మళ్ళీ హోపు, ఇలా అన్ని క్రియేట్ అయ్యేది ఈ 1 డేలోనే. ఈ 1 డే మనల్ని మొత్తము కిల్ చేయడానికి ట్రై చేస్తుంది, ఓకేనా? హ్మ్. అయితే హ్మ్. ఇంకా 2 డేస్ కూడా కిల్ చేయడానికి ఏవి ట్రై చేస్తాయి అంటే ఇవి. అంటే పైకి పోతుంది ఎంటర్ అవుతామా, టాప్లో ఎంటర్ అవుతామా, రివర్సల్. కింది పోతుంది హ్మ్. ఎంటర్ అవుతామా, సపోజు కింద ఎంటర్ అవుతామా, పైకెళ్తాం. రివర్సల్. ఇది కూడా మనం కిల్ చేయడానికే కదా. హ్మ్. అంటే 3 డేస్ మనం కిల్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే మన క్యాపిటల్ని హ్మ్. జీరో చేయడానికి ట్రై చేస్తారు. ఓన్లీ 2 డేస్ మాత్రమే. హ్మ్. 2 డేస్ ఆర్ మ్యాక్సిమం 1 డే మనకు ప్రాఫిట్ ఇస్తాడు, అవునా? ఈ ఒక్కరోజు హ్మ్. హ్మ్. ప్రాఫిట్లో మనము ఈ 3 డేస్ యొక్క ఎమోషన్స్ తోటి మనం ఏం చేస్తున్నాం? ఫియరు, భయము, ఈ ట్రెండ్ని క్యాచ్ చేయకపోవడము, లేకపోతే చిన్న చిన్న ప్రాఫిట్ తీసుకొని హ్యాపీ ఫీల్ కావడము, లేకపోతే ఈ చిన్న ప్రాఫిట్ తీసుకొని ఇక నా డైలీ ఇలా చేస్తే ప్రాఫిట్స్ వస్తాయి మనకు, ఆ, మనం ఇలా ప్లాన్ వేసుకుంటే మనం మంచి ప్రాఫిట్లో ఉంటాము హ్మ్. అవును. అనేసి ఏవో ఇక పేగ మెడలు కడతాం, అవునా? అర్థమైందా? సో మనకు అగెనిస్ట్గా ఉన్న డేస్ ఎన్ని? నార్మల్గా 3 డేస్, ఓకేనా? 3 డేస్లలో 1 డే కంపల్సరీ అగెనిస్ట్, ఓకేనా? 2 డేస్ సాఫ్ట్ స్కిల్స్, అంటే కట్టు క్యాచ్ చేసుకుంటే ఈ 2 డేస్లలో ఎస్కేప్ కావచ్చు, హ్మ్. ఓకేనా? 1 డే ట్రెండింగ్ డే ఎవరికైనా ఓకే, నో ప్రాబ్లం. దెన్ ఇంకొకటే హ్మ్. ట్రెండింగ్ డేనా, హ్మ్. ట్రెండింగ్ డే విత్ రివర్సల్ అర్థమైంది. అనేది క్యాచ్ చేసుకుంటే మనకు 2 డేస్ బెనిఫిట్, 2 డేస్ హ్మ్. హ్మ్. యావరేజ్ ప్రాఫిట్, 1 డే హ్మ్. ఎస్కేప్. అర్థమైందా? ఇది మన మైండ్లో ఉండాలి, మెయిన్ థింగ్. ఓకే. అర్థమైందా? అంటే మనం ఒక ఎక్స్పైరీ నుంచి ఒక ఎక్స్పైరీని చూసేటప్పుడు సైడ్ వే డే ఏమైనా అయిందా చెక్ చేసుకుంటూ ఉండాలి ఎవ్రీడే. ఈ రోజు నుంచి కౌంట్ హ్మ్. చేసుకుంటే ఎక్స్పైరీ డే వరకు సైడ్ వేస్ డే ఏమైనా అయిందా, అయితే మనకు ఎస్కేప్ అయినట్టే కదా మనం.
రిమైనింగ్ డేస్లో ఏ విధంగా అయితే మనం సర్వ్ అవుతాం కదా, ఆ డేని ఎట్లా మనము చూడాలి. అవును. ఓకేనా? దానికి మన దగ్గర ఉన్న హ్మ్. టూల్స్ ఏంటి, ఆర్ క్యాలిక్యులేషన్స్ ఏంటి, ఎలా చూస్తే ఈ సైడ్ వేస్ నుంచి మనం ఎస్కేప్ అవుతాం ఒకటి. నెక్స్ట్ హ్మ్. హ్మ్. సైడ్ వే ఐడెంటిఫై చేసామనుకుందాం, తర్వాత ఇంకా 2 డేస్ ఏంటివి, ఒకటి కిందికి పైకి అంటే రివర్సల్, పైకి వెళ్ళి కిందికి రావచ్చు, కిందికి వెళ్ళి పైకి రావచ్చు. అంటే రివర్సల్ అంటే ఫాల్ అయినట్టు అవుతుంది, సపోర్ట్ తీసుకుంటే పైకి పోతుంది, పైకి పోయినట్టు హ్మ్. పోతుంది, రెసిస్టెన్స్ తీసుకుంటే కిందికి వస్తుంది. ఓకేనా? ఇలాంటి టూ హ్మ్. డేస్ని మనము అంతో కొంత, దీనికంటే రిస్క్ అయితే కాదు కదా, 50%ఏ కదా దీంట్లో. దీన్ని ఎలా చూడాలి, దీనికి మన అవును. దగ్గర క్యాలిక్యులేషన్స్ ఏమున్నాయి అంటే, హ్మ్. మన మనం ఒక చెక్ బాక్స్ పెట్టుకున్నాం అనుకోండి, 5 డేస్ ట్రెండినా, సైడ్ వేసా, రివర్సలా, ట్రెండినా, సైడ్ వేసా, ఇలా ఒక 5 డేస్ని మ్యాచ్ చేసుకోవడానికి నీకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంటే ఈజీ అయిపోతుంది కదా. అవునా? అవును. అవును. సో దానికి మనం ఏం చేద్దామంటే, లాస్ట్ వీక్ బ్యాక్ టెస్ట్ చేద్దాం సపోజ్. ఓకేనా? ఎందుకంటే నిన్ననే ఓకే. ఫ్రైడే ఓకే. అయింది సపోజ్. సో అవును. నిన్నే నిన్న థర్స్‌డే ఫ్రైడే అయింది అయింది కదా! కాబట్టి నిన్నేమైంది, ట్రెండింగ్ డేనే కదా నార్మల్గా, నిన్న ట్రెండింగ్ డేనే కదా. హ్మ్. థర్స్డే సెన్సెక్స్ ఫ్రైడే. అవును. సెన్సెక్స్ పక్క పెట్టండి, సెన్సెక్స్ ఎక్స్పైరీ డే. ఓకేనా? అవును. సెన్సెక్స్ ఎక్స్పైరీ అవును. డే పక్క ట్రెండింగ్ పెట్టి డేనే. నిఫ్టీ గురించి చెప్తున్నా. నిఫ్టీది అవును. ఫ్రైడే ఫస్ట్ డే కదా, హ్మ్. హ్మ్. థర్స్డే హ్మ్. ఎక్స్పైర్ అయిపోయిందా? సైడ్ వేస్. థర్స్డే హ్మ్. ఎక్స్పైర్ అయిపోయింది కదా, ఇక్కడ వరకు క్లోజ్ డే. అంటే అవును. ఈ వారం అయిపోయింది, ఈ వీక్ అయిపోయింది. నెక్స్ట్ అవును. డేలో ఫస్ట్ డేనే ఓకే. ట్రెండింగ్ డే ఓకే. అయిందా? ఓకే. ఫ్రైడే నుంచి లెక్క పెట్టాలి. ఫ్రైడే నుంచి లెక్క పెడితే ఫ్రైడేనే ట్రెండింగ్ డే అయింది కదా అవును. నార్మల్గా. అంటే మనకి ఇంకా ఏమేమి ఉన్నాయి, 2 రివర్సల్స్ ఉన్నాయి, అవును. ఇంకొక ట్రెండింగ్ డే అన్న, ట్రెండింగ్ విత్ రివర్సల్ అన్న, ఒక సైడ్ వే ఉంది ఒక కదా. సైడ్ వేస్ ఉంది. కదా, అంటే ఇవన్నీ ఇంకున్నాయి, ఒక్కటే క్లియర్ అవును. అయిపోయింది, ఒక 4 డేస్. ట్రెండింగ్ డే క్లియర్ అయిపోయింది. అలా నేనేమంటున్నానంటే, ఇలాంటి బ్యాక్ టెస్ట్ పోయిన వీక్ మొత్తం చెక్ చేద్దాం ఫస్ట్. ఓకేనా? అలాగే. అలా చేద్దామంటే హ్మ్. మనకేం కావాలి ఫస్ట్, లాస్ట్ వీక్ ఎప్పుడు ఎక్స్పైర్ అయింది, 14th అయింది, 13th. పోయిన వీక్ హాలిడే వచ్చింది కదా నార్మల్గా, 14th కదా, 14th ఎక్స్పైర్ అయిపోయింది నిఫ్టీది. ఓకేనా? 15th హాలిడే ఇచ్చారు. ఓకేనా? సో ఇది 18 పెట్టుకుంటాం మనం. ఓకేనా? ఇక్కడ చూడండి ఇప్పుడు, అర్థమవుతుందా, కనిపిస్తుందా? సో మన క్యాల్కులేషన్ అంటే మన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఒక 10 డే ఉండాలి. ఇది చూడండి, ఇది ఏ డే చెప్పండి నార్మల్గా, ఫాల్ అండ్ రివర్సలా, అంతే కదా. అంటే 1 డే ఏమైంది, ఇది 1 డే అంటే ఒక ఒక ఫాల్, ఒక అప్ మూవ్. ఓకేనా? ఇదే డే 18థ్. ఇది సైడ్ వేసే. సైడ్ వేస్ కాదు చూడండి, అంటే నీకు సపోర్ట్ నుంచి సపోర్ట్ దాకా వచ్చింది చూడండి, రెసిస్టెన్స్ నుంచి సపోర్ట్ దాకా హ్మ్. వచ్చింది. అంటే ఫాల్ అయింది, అప్ మూవ్ వచ్చిందా, కనిపిస్తుందా ఫస్ట్ అవును. డే. అంటే ఫాల్ అండ్ రివర్సల్. యెస్. అంటే ఒక జోన్‌లో ఫాల్ అండ్ రివర్సల్. అంతే కదా, ఈ జోన్ ఆ! నుంచి ఈ జోన్ దాకా వచ్చి మళ్ళీ ఆ జోన్ దాకా పోయిందంటే రివర్సల్ అయినట్టే కదా. అంటే నేనేమన్నాను, ఒక పైనుంచి ఫాల్ అవుతుంది, మళ్ళీ రివర్సల్ అవుతుంది, సపోర్ట్ ఫాల్ తీసుకొని అండ్ రివర్సల్ అయింది. రివర్సల్ అయిందా, 1 డే అయిపోయింది. అలాంటిది ఇది హ్మ్. డయాగ్రామ్ తీసుకోండి, ఇది అవునవును. ఇది కూడా అలాంటిదే కదా. 2 డేస్ అయిపోయినాయా, అవునొచ్చింది. 2 డేస్ అయిపోయినాయి కదా. అవునా? 2 డేస్ అయిపోయినాయి. ఇప్పుడు 21st డే చూడండి, 21st డే ఏంటిది, సైడ్ వేస్. కనిపిస్తుంది సార్. 21st డే ఆ! సడన్గా స్పైస్ వచ్చింది కదా, తర్వాత అంతా సైడ్ వేస్ డేనే కదా 21st డే. అంటే మనకు యాక్చువల్లీ 5 డేస్ ఉన్నాయి, కానీ హాలిడేస్ వల్ల మనకి ఎన్ని రోజులు అయినాయి, 4 డేస్ అయినాయి. ఓకేనా? హ్మ్. 5 డేస్ ఉంటే మనకి క్లియర్గా ఉండేది. అర్థమవుతుందా నేను చెప్పేది, అర్థమైందా? 1 డే, సెకండ్ డే, థర్డ్ డే మనకు
14th అయిపోయింది కదా, 22 అంటే మధ్య హాలిడేస్ ఎన్నో 4 డేస్ రావాలి యాక్చువల్గా. సైడ్ వేస్ అది. 1 డే 2 డే 3rd డే. అవును, రైజ్ అయింది, అవును. ఇది 22 పక్క పెట్టండి, 22 నెక్స్ట్ వీక్ వెళ్తుంది. ఓకేనా. ఇప్పుడు ఇంకొక ఎక్స్పైరీ చూద్దాం. అవును. 5 డేస్ ఎక్స్పైరీ, 5 డేస్ కౌంట్ అయ్యే ఎక్స్పైరీ చూద్దాం. 7th డే కదా అయిపోయింది ఎక్స్పైరీ పోయిన వారం. అంటే ఇది 7th, ఇది 8th. ఓకేనా. 7th డేట్ రోజు పోదాం. సార్ మీ వాయిస్ వినిపించట్లేదు. ఇప్పుడు హలో హలో